రాధే కృష్ణ. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ ఆదివారం పుష్యమి నక్షత్రం, ఆదివారంతో కూడిన పౌర్ణమి విశేషమైన రోజు గురించి మరియు చక్కటి పరిహారాలతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూసి విని మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం చూసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మీరెంత సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకొన్ని చక్కటి వీడియోస్ కాపీ పేస్ట్ లేకుండా, ఓకే, నా జ్యోతిష్య ప్రకారంగా నా గురువులు చెప్పిన విధంగా కొన్ని పుస్తకాల యొక్క అన్ని విలువలు తెలుసుకొని వీడియోస్ చేస్తాను. ఇవన్నీ కూడా పరిహారాలు, ఇవన్నీ కూడా జనరల్గా తెలిసినవే, కానీ ఎక్కడ మనకి బ్రేక్ పడుతుంది అనేది చెక్ చేసుకొని కరెక్ట్ విధానంలో చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది అనే నమ్మకంతో మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఓకే, ఇక మనందరికీ తెలుసు మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. మాఘమాసం ఆ హరిహరులను భక్తితో పూజించుకునే శ్రేష్టమైన మాసం. అంతేనా? కృష్ణ భగవాన్లకి శ్రీకృష్ణ భగవాన్లకి పూజ శ్రేయస్కరంగా ఉంటుంది ఈ మాఘమాసంలో. ఓకే, అలాగే మనందరికీ తెలుసండి, ఈ మధ్యకాలంలో చాలామందికి ఐడియా ఉంది ఏంటి అని అంటే, ఆ ఆదిపరాశక్తి యొక్క సౌమ్యమైన రూపంలో లలితాదేవి ఆవిర్భావం జరిగింది. అంటే మాఘ పౌర్ణమి రోజు లలితాదేవి జన్మదినం. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామం కంపల్సరీగా చదువుతున్నారు పౌర్ణమి వేళలలో. అంటే మన నండూరి గారు చెప్తున్నారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద గురువులందరూ కూడా చెప్తున్నారు పౌర్ణమి అని. ఎందుకు అని అంటే లలితాదేవి చంద్రతత్వమే కాబట్టి పౌర్ణమి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చాలామందికి చెప్దాం అనుకుంటున్నాను, లలితా సహస్రనామాన్ని మీరు దుర్గాదేవి రూపంగా కూడా భావించి అష్టమి నవమి తిథులలో కూడా పఠించండి, చాలా మంచి ఫలితాలను పొందండి. ఇది మా గురువుగారు చెప్పారండి. ఓకే, సో ఇక దశమహావిద్యలకు అధినేత, సర్వలోక మాత, మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ లలితాదేవి ఈ ఆదివారం పౌర్ణమి మరియు పుష్యమి నక్షత్రము అధినేత గురు బృహస్పతి, ఇలా ఎన్ని శుభ గడియ వచ్చాయండి. ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటి అంటే, పౌర్ణమి శుభవేళ లక్ష్మీనారాయణల పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుంది అని తెలుసు మనకందరికీ కూడా. అలాగే మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం అత్యంత శ్రేయస్కరం, లేదా కుదరకపోతే నదీ స్నానం చాలా చాలా మంచిది. ఓకే, మనకి కుదరట్లేదు, ఎవరికైనా సరే సముద్రం చాలా దూరంలో ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా వెళ్తే, అంటే ఈ పౌర్ణమి కాకపోయినా ఏ పౌర్ణమికి వెళ్ళినా కానీ సముద్రం నీరు తెచ్చుకోండి. కొంచెం ఒక 2-3 బాటిల్స్ మనం స్నానం చేసే నీటిలో కొంచెం కలుపుకుంటూ స్నానం చేస్తే మంచి శుభం. ఓకే, అంటే చాలామంది అంటే ఏదైనా దిష్టి దోషాలు అవి పోవడానికి నీటిలో ఉప్పేసుకొని చేయమంటారు స్నానం, కానీ దానికన్నా ఇంకా సముద్రం నీరు మనం తెచ్చుకుంటే ఎప్పటికీ కూడా పాడవవు అవి. సో ఒక బాటిల్ 2 బాటిల్స్ అలా తెచ్చి పెట్టుకోండి. కుదిరినప్పుడల్లా చిన్నపిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు ఆ వాటర్లో, నార్మల్ వాటర్లో కలుపుకోండి.
లేదు అన్నా కానీ మనము యాక్చువల్‌గా చాలామంది సముద్రం తీరాలలోనే ఉన్న వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఇల్లు అలా వైజాగ్, గోదావరి జిల్లాలు, బీచ్‌లున నెల్లూరు ఇలాగా. కానీ పౌర్ణమి స్నానానికి వెళ్ళనే వెళ్ళరు. ఎందుకంటే మనకు కుదిరినప్పుడు బీచ్‌కి వెళ్ళొద్దాము అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ పౌర్ణమి స్నానం చాలా పవిత్రమైనది. సముద్రుడు సముద్రుని యొక్క అలలు ఉప్పొంగుతూ ఉంటాయట పౌర్ణమి టైంలో. అంటే మంచి కిరణాలు, సూర్యకిరణాలు ఆ సముద్రం నీటి మీద పడుతూ ఉంటాయి. సో దానివల్ల అంటే అది కూడా టైమింగ్స్ కొంచెం కేర్ తీసుకోండి. జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేసి రండి. అంటే పొద్దున్నే అయితే చాలా మంచిది. ఓకే. ఆటలు ఆడకుండా ఓన్లీ స్నానం చేసి బయటికి వచ్చే విధంగా చూడండి పిల్లల్ని కూడా. ముఖ్యంగా పౌర్ణమి వేళ కొంచెం అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త కేర్ తీసుకోండి. ఓకే. సో ఆ సముద్రం యొక్క ప్రాముఖ్యత అంతా ఉంది అన్నమాట. ఓకే. సో కుదిరిన వాళ్ళు సముద్ర స్నానం ఖచ్చితంగా చేయండి. ఈసారి ఆదివారంతో కూడిన మాఘ పౌర్ణమి. నేను ఇంతకుముందు వీడియోలో గవర్నమెంట్ ఉద్యోగము మరియు ప్రమోషన్ కోసము అలాగే రాజకీయంగా ఎదగడానికి రథసప్తమి పూజ చెప్పాను నేను. సో సూర్యభగవానుల వారి పూజని, ఆ పూజని మీరు ఈ ఆదివారం కూడా మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే మంచి గడియలు కాబట్టి. ఓకే. సో ఒకసారి అది చెక్ చేసుకోండి. ఎవరికైనా జాబ్ పరంగా అవసరమైన వాళ్ళకి అది షేర్ చేయండి దయచేసి. ఓకే. మనం చాలా వీడియోస్ చూసుంటాము. రవి పుష్య యోగం అంటే గోల్డ్ కొంటే మంచిది అని, అలాగే గురు పుష్య యోగమి అలా కూడా గోల్డ్ కొంటే మంచిది అని. సో ఈ ఆదివారం రవి పుష్య యోగం. ఇప్పుడు ఆ విషయం నేను చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆ గోల్డ్ షాప్ వైపు కూడా చూడలేని పరిస్థితి. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆ రోజు కొనుక్కుంటే మంచిది. ప్రయత్నం చేయండి. ఓకే. మన పురాణాల ప్రకారం పౌర్ణమి అనేది చాలా శ్రేష్టం, ఉపయోగకరం. సముద్ర స్నానం సర్వ పాపాలను హరించివేస్తుంది. ఎక్కువగా కాకపోయినా కానీ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పౌర్ణమికి సముద్ర స్నానం చేసి చూడండి. మీలో ఉన్న దిశదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. చెక్ చేసి చూడండి. ఇక నుండి సముద్ర స్నానం కుదరకపోతే మామూలుగా గంగా స్నానం కూడా చేయొచ్చు, ఏదైనా నదీ స్నానం చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఒక విషయము, సముద్ర స్నానం అనేసరికి అందరూ వెళ్తూ ఉంటారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా బుధవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే సముద్ర స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, కేర్ తీసుకోండి. ఓకే. సో మరి ఈ పౌర్ణమికి ఎవరెవరికి ఉపయోగకరమైన పరిహారాలు అనేది ఇప్పుడు తెలియజేస్తాను. జనరల్గా చంద్ర శాంతి కోసం, అంటే చంద్రుని యొక్క గ్రహ దోషాలు, చంద్రుడిని శాంతపరచాలి అనుకునేవారు వాళ్ళ కోసము సోమవారం శివ పూజ చాలా యోగకరంగా ఉంటుందండి. కానీ ఇక్కడ మరి ఆదివారంతో వచ్చింది పౌర్ణమి కాబట్టి ఏం చేయాలి అంటే ఆ రుద్రుణ్ణి పాలు నీళ్ళు మిక్స్డ్గా చేసి అభిషేకం చేయాలి. ఓకే. అలాగే అభిషేకం చేసిన తర్వాత అక్కడే కూర్చొని లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి. మీ చుట్టూ కూడా ఆ ఆది దంపతులు రక్షణ కవచం ఏర్పాటు చేస్తారు. ఏ రకంగానైనా సరే, అది మీరు ఎలాంటి దోషం అవ్వచ్చు, బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం, భార్యాభర్తల మధ్య మంచి బాంధవ్యం పెరగటానికి అదొక రక్షణ కవచంలాగా ఏర్పాటు చేస్తారు ఆ దంపతులు. ఓకే. అది పొద్దున సాయంత్రం మీ టైంని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. ఆ విధంగా చేయడం వల్ల చంద్రశాంతి కూడా జరుగుతుంది. మనసు ప్రశాంతత, శత్రు నివారణ కూడా జరుగుతాయి. ఇక ఆర్థిక సమస్యలు ఉన్నవారు, లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం ఉన్నవారు, అంటే రోజువారీ ఖర్చులతో వెళ్ళే క్యాష్లో ప్రాబ్లం ఉన్నవారు ఈ పౌర్ణమి సాయంత్రం వేళ చీకటి పడిన తర్వాత లక్ష్మీనారాయణులకి అభిషేకం చేసుకొని
ఆ దంపతుల ముందు నెయ్యి దీపం వెలిగించండి. బియ్యం పాలతో పాయసం చేసి ఆ లక్ష్మీనారాయణులకి నైవేద్యం పెట్టండి. ఆ ప్రసాదాన్ని బయట వారికి పంచకూడదు, ఇంట్లో వాళ్ళే తీసుకోవాలి. దానివలన కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మన ఆర్థిక సమస్యలు, లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను ఇంకొక వీడియోలో ఇంకా ఆర్థిక సమస్యల పరిష్కారానికి చిన్న చిన్న చిట్కాల్లాగా వేరే వీడియో చేస్తాను. ఇందులో లెంగ్దీగా అవుతుంది కాబట్టి కొంచెం నేను ఇక్కడ వరకే బ్రేక్ చేస్తున్నాను ఆ విషయాన్ని, ఆర్థిక సమస్యల గురించి. ఓకే, సో విగ్రహాలు లేకపోతే వెండి లక్ష్మీదేవి రూపాన్ని అభిషేకించుకోండి. సువాసనాభరితమైన తెల్లని పూలతో లక్ష్మీనారాయణులని పూజ చేసుకోండి. ఓకే, సో ఆ రోజు అలా చేసుకోండి ఆర్థిక సమస్యలు ఉన్నవారు. సో నెక్స్ట్ గృహయోగం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఈ ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చింది కాబట్టి గురుదేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి, ఏది కుదిరితే అది మీకు. ఓకే, అయితే ఇక్కడ ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేయండి, అలాగే గురుదేవాలయంలో గురువు చుట్టూ కూడా చేయండి. దానివల్ల ఉద్యోగంలో మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో ఇలా ప్రమోషన్ కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి అండ్ మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు, ఆ రోజు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము సూర్యభగవానుల పూజ అని. అలాగే గోమాత పూజ కూడా చేసుకోండి, చక్కటి ఫలితం పొందండి. ఓకే, జాతక ప్రకారం చంద్రదోషం ఉన్నవారు లేదా జాతకంలో చంద్రతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ ఉన్నారు చంద్రుడు, ఆయన యొక్క బలం ఎక్కువ ఉంది అంటే, లేదా మన పుట్టిన డేట్లో 2వ నెంబర్ వాళ్ళు లేదా చంద్ర నక్షత్రాల వారు ఎక్కువగా వాళ్ళకి మనసు నిలకడగా ఉండదు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చెప్పాలి అంటే అమావాస్యకు ఒకలాగా ఉంటుంది కోపం, మనసు ప్రశాంతత లేకపోవడం. పౌర్ణమికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. చంద్రుని బట్టే మన మనస్తత్వాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఓకే, అలాగే 2వ నెంబర్ 7వ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ముఖ్యంగా, లేదా చంద్రదోషం ఉన్నవాళ్ళు అంటే జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు, మైండ్ కంట్రోల్ లేకపోవడం, తల్లితో సత్సంబంధాలు లేక ఇబ్బంది పడేవారు, మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేస్తే శాంతి జరుగుతుంది. మెయిన్గా ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్, దిష్టి దోషం జరుగుతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మాఘ స్నానం చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ పరిహారాలు ఇవన్నీ కూడా మన జాతకంలో ఉన్న ఏంటి దోషాలు ఏంటి అనేది చాలామందికి వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా మనకి ఏంటో అర్థం కాకుండా ఉంటుంది. సో పర్సనల్గా జ్యోతిషపరంగా కానీ, వాస్తు కన్సల్టేషన్, న్యూమరాలజీ పరంగా కానీ కన్సల్టేషన్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. అలాగే ఆ రోజు ఈ నెంబర్స్ వాళ్ళు, ఈ తత్వం ఉన్న వాళ్ళు చంద్రుని గురించి బియ్యం పాలు దానం చేయండి. ఆ రోజు ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో గ్రోత్ కోసం ట్రై చేసే వాళ్ళు ఇంట్లో కూడా ఈశాన్యంలో నెయ్యి దీపం వెలిగించండి. అంటే గురువు ఆ రోజు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో మనకి మంచి జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక చంద్రకేతు ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ పోయిన వాళ్ళు, అంటే కాంబినేషన్ అవ్వచ్చు, లేదు అని అంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆగిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఎలా అయినా సరే జాబ్ అన్నా పోతుంది, ఏదైనా ప్రాబ్లం అన్నా వస్తుంది.
లేదంటే లిక్విడ్ క్యాష్, మనీ ప్రాబ్లమ్స్, అప్పులు ఎక్కువ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేయొచ్చు. ఆ రోజు మాఘస్నానం ఖచ్చితంగా చేయాల్సిందే. వీళ్ళు కూడా నెయ్యి దీపము రావి చెట్టు కింద వెలిగించి ప్రదక్షిణ చేసుకోండి. ఓకే. చంద్రకేతువులు తోడు నీడగా ఉంటాయండి జ్యోతిష్య ప్రకారంగా. అంటే ఇక్కడ చంద్రుల యొక్క ప్రాబ్లం ఉన్నవాళ్ళు మన అమ్మతో మనకి మంచి బంధం ఉండాలి. చంద్రుణ్ణి మనం పూజిస్తే శాంతి, అలాగే మన అమ్మను మనం బాగా చూసుకుంటే, అమ్మ అంటే కన్న తల్లి, తల్లిని బాగా చూసుకుంటే డబ్బుకి కొరత ఉండదు, లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం ఉండదు. మనం అమ్మవారిని పూజిస్తాము, కానీ ఇంట్లో ఉన్న అమ్మని కూడా చాలా కేరింగ్గా చూసుకోవాలి. దానివల్ల మీకు ఎప్పుడైతే అమ్మతోటి డిస్టర్బెన్సెస్ మనం క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మన లిక్విడ్ క్యాష్ కట్ అయిపోతుంది. మన చేతులు మారే డబ్బు ఉంటుంది చూసారా, రోజువారీ జీవితంలో ఆగిపోతుంది. కాబట్టి మన ఇంట్లో మన అమ్మని కూడా ప్రేమగా ఆదరణతో పూజించుకోవాలి. ఓకే. చతుర్దశి పౌర్ణమిలో పుట్టిన వారికి ముఖ్యంగా 2, 20వ తారీఖు, 29వ తారీఖు ఈ నెంబర్లలో పుట్టిన వాళ్ళకి అందంతో పాటు మనసుకి ప్రశాంతత అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? లైఫ్లో వీళ్ళకి చాలా అడ్డంకులు వస్తాయి. తత్వం ఎక్కువైపోతుంది, చంద్రతత్వం, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వారికి దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. అది అందం వల్ల అవ్వచ్చు, ఎదుగుదల వల్ల అవ్వచ్చు. ఓకే. వాళ్ళ మనసు, వాళ్ళ మాట తీరు బాగుండొచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయి. అలా కూడా దిష్టి దోషం వస్తుంది. ముఖ్యంగా నరదిష్టి, రోజు దిష్టి తీసుకోవాల్సిందేనండి ఆ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు. చతుర్దశి, పౌర్ణమి ఆ టైంలలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ అడ్డంకులు అనేది బాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. దిష్టి దోషాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. నుదిటిన అంటే హోమం చేసిన బొట్టు కానీ, లేదనంటే మన నెయ్యితోటి గంధం బొట్టు కానీ అలా పెట్టుకుంటూ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు. ఓకే. మెయిన్గా పౌర్ణమి రోజు పాలు, పెరుగు పదార్థాలు తీసుకోవద్దు పౌర్ణమి రాత్రి వేళలో ముఖ్యంగా. ఓకే. తర్వాత ఈ పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైనా సరే పౌర్ణమి రాత్రి వెన్నెలలో కొద్ది సమయం కేటాయించండి. చంద్రస్నానం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. చంద్ర ధ్యానం చేయండి. చంద్రస్నానం అంటే ఏంటండి? పౌర్ణమిలో కూర్చొని చంద్రుని యొక్క అభిషేకం మన మీద పడేలాగా, అంటే కాంతి అభిషేకం రూపంలో మన మీద పడుతుంది. అదే చంద్రస్నానం. ఇక ఇంకొక నెంబర్ వాళ్ళకు కూడా చెప్దామనుకుంటున్నాను ఈ వీడియోలో. 4వ నెంబర్ అంటే 4, 1, 3, 31 అంటే 4, 13, 31 వాళ్ళు అంటే రాహు నెంబర్స్ వాళ్ళు. ఈ ఆదివారం రోజు, పౌర్ణమి రోజు ఆ దుర్గాదేవిని పూజించి 32 నామాలు పౌర్ణమి వెన్నెలలో కూర్చొని చదువుకోండి. రాహుగ్రహం వల్ల మీరు పడే మానసిక అశాంతి దూరమవుతుంది. ఓకే. మెయిన్గా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. రాహుగ్రహం వల్ల, శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంకా బాగా కష్టాలు ఏమి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అడ్డంకులు బాగా రావడం, మనసు కుంభరాశి వాళ్ళకి అస్థిరంగా ఉందండి చాలా రోజుల నుండి. ఓకే. సో దాన్ని సమన్వయం చేసుకోండి. ఓకే. పౌర్ణమి వెన్నెల్లో ఆ దుర్గాదేవిని స్మరించుకోండి. ఓకే. మీకు కలిగే జాబ్ పరంగా కలిగే అడ్డంకులు, రాహుగ్రహం వల్ల కలిగే నష్టాలు, ఎవరైనా ఏమైనా నన్ను చేశారా, ఏదైనా అన్నారా, ఏంటి నా మైండ్ ఇలా ఉంది అలా ఉంది అనే ఆలోచనలతోటి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. సో ఆ అమ్మవారి స్తోత్రాలను, అమ్మవారి నామాలను స్మరించుకోండి, మంచి జరుగుతుంది.
ఓకే, అందరూ కూడా. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నాను, రాహు నక్షత్రాల వాళ్ళని కూడా తీసుకోండి పరిగణలోకి. రాహు నెంబర్స్ 4, 13, 31 అండ్ రాహు నక్షత్రాల వాళ్ళు శతభిష, స్వాతి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా. ఓకే, ఆరుద్ర. ఓకే, వీళ్ళు ఆ అమ్మవారి యొక్క 32 నామాల్ని పౌర్ణమి వెన్నెలలో చదువుకోండి. ఓకే, అందరూ కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి, దుర్గాదేవి నామాలను చదువుకోండి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆ లక్ష్మీనారాయణులని పూజించుకోండి. ఓకే, అందరూ కూడా ఒక వెండి గిన్నెలో పాలు పోసి చంద్రుని నీడలో ఉంచి ఆ తర్వాత రోజు ఉదయం వాటిని స్వీకరించండి. అది టీ పెట్టుకుంటారా, పాలే తాగుతారా, పిల్లలకి ఇస్తారా, ఏదో ఒకటి చేయండి. ఓకే, అండ్ ఎవరైతే కరంగలి మాలలు కానీ, బ్రేస్లెట్స్, స్టోన్స్ బ్రేస్లెట్స్ కానీ, ఉంగరాలు కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నారు అంటే అవన్నీ కూడా చక్కగా, అంటే గోల్డ్ కానివి నేను చెప్పేది, అవన్నీ కూడా చంద్రుని నీడలో ఉంచండి రాత్రంతా. ఆ తర్వాత రోజు యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా దానికి పట్టిన దిష్టి దోషాలన్నీ కూడా, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, ప్రతి పౌర్ణమికి అలా చేసుకోండి. వాటికి మళ్ళీ పవర్ వస్తుంది. కరుంగలి మాల కానివ్వండి, నవగ్రహ బ్రేస్లెట్స్, స్టోన్స్, ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైనా వాడుతున్న వాళ్ళు. ఓకే, నేను సజెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది వాడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇలా చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాధే కృష్ణ.